నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం సోన గారు, బాగున్నారండి? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? అంతక్షణండి సార్, ఏఐ వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ భయపడాల్సిన పరిస్థితి. ఈవెన్ యాంకర్స్ కూడా ఒకలాంటి భయాందోళనలోనే ఉన్నారు. ఎందుకంటే ఏఐకి సంబంధించిన యాంకర్స్ వచ్చేసారు, మా ప్లేసెస్ కూడా వాళ్ళు ఏఐ ఫుల్ఫిల్ చేసేస్తోంది కాబట్టి యాంకర్స్ కూడా డిమాండ్ తగ్గిపోతుంది. ఇలా అన్ని రంగాలలోనూ ఏఐ యొక్క డిమాండ్ పెరుగుతోంది, ఇంపార్టెన్స్ పెరుగుతోంది. మరి ఈ టైంలో అమెరికా జాబ్ మార్కెట్ పై ఏఐ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? చేంజ్ చేస్తుందా? తప్పకుండా చేంజ్ చేస్తాను. మీరు ఏమన్నారు? ఏ యాంకర్స్ వచ్చిండ్రు, ఏ యాక్టర్స్ వచ్చిండ్రు, ఏ యాక్టర్స్ వచ్చిండ్రు, ఏఐ సింగర్స్ వచ్చారు, ఏఐ సింగర్స్ వచ్చిండ్రు, ఏఐ డైరెక్టర్స్ వచ్చిండ్రు. అంటే మనం ఒక ఐడియా ఇస్తే మొత్తం మూవీ తయారు చేస్తుంటారు. నేను చెప్పాలంటే అసలు ఎంత ఈ 3 ఏళ్లలో నేను చూసిన మోడిఫికేషన్ నేను అసలు లైఫ్ లో 30 ఏళ్లలో నేను ప్రొఫెషన్ లో ఉన్నా చూడలేదు. ఐటీలో చూడలేదు, ఎందులో చూడలేదు. అయితే ఇది ఎప్పుడు కూడా ఇఫ్ దెర్ ఇస్ అ క్రైసిస్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. చైనీస్ ప్రావర్బ్ అండి. ఎక్కడైతే క్రైసిస్ ఉంటుందో అక్కడ ఆపర్చునిటీ ఉంటుంది, అది చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి ఏమంటారంటే, నువ్వు గెలవలేదనుకో దాంట్లో జాయిన్ కావు. అయితే నేను కొద్దిగా ఇక నా వయసు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు. కానీ మీకు నేను కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఉన్నాండి. నేను కంప్యూటర్స్ వచ్చినప్పుడు అప్పుడే ఎంటర్ అవుతున్నా ఫీల్డ్. అప్పుడే లా గ్రాడ్యుయేట్ అయిపోయి అమెరికా పోయినా. అప్పటికి ఇంకా కంప్యూటర్స్ రాలే. అప్పుడు ఇంకా టైప్ రైటర్ల మీదనే మేము కొట్టేది. సూట్స్ కూడా టైప్ రైటర్ మీదనే చేసేది. ఆ అప్లికేషన్ ఫార్మ్స్ కూడా నేను టైప్ రైటర్లో నేను చేసిన దాన్ని. అప్పుడు కంప్యూటర్స్ వచ్చినాయి. అప్పుడు మేము యంగ్ బ్లడ్. అప్పుడు ఏం చేసినాం, నేను ఎంతకైనా మంచిది సట పని చేసుకుంటా ఈవినింగ్ పోయి కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకున్నా. ఎందుకంటే అప్పుడు తెలిసిపోయింది మనకు ఏంది కంప్యూటర్స్ అనేది ఫ్యూచర్ అన్నది. అయితే అప్పుడు కొద్దిగా ముసలోళ్ళు ఈ మౌస్ ఉంటది కదండి, వాళ్ళు ఏమంటారు అంటే ఈ మౌస్ కరస్తే ఎలక అంటారు కదా, మౌస్ ఎలక కరుస్తుంది దాన్ని ముట్టుకొని అంటారు. అట్లా వాళ్ళు బిహేవ్ చేసిన వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు విదర్ అవుట్ అయిపోతారు. ఎందుకంటే కంప్యూటర్స్ వచ్చిన తర్వాత కంప్యూటర్ వాడకపోతే ఎట్లా? వాడకపోతే పనికిరారు. ఏ ప్రొఫెషన్ అయినా కూడా పనికిరారు. ఇప్పుడు మీ చిన్నప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వాడిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి మీ ఫ్రెండ్స్? ఒకళ్ళు చెప్పండి. లేరు. ఏ రెవల్యూషన్ వస్తుందా రాదా? ఏ రెవల్యూషన్ కంపల్సరీ వస్తుందని అందరు బిలీవ్ చేస్తారు. మీరు కూడా బిలీవ్ చేస్తారు కదా. మీరు కంపల్సరీ బిలీవ్ చేసినప్పుడు ప్రతి ఒక్క ప్రొఫెషన్ లో కూడా వాళ్ళు ఏఐ కంప్లీట్ అడాప్టేషన్ అనేది నెసెసరీ. నేను దాదాపు 10-12 గంటలు పనిచేస్తా ఎవ్రీడే నా ప్రొఫెషన్ మీద. 12 గంటలలో దాదాపు 6 గంటలు 7 గంటలు 6 గంటలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతాండి. నేను చేసే పనికి వాడతా. పనికి వాడుతాం. 3 ఏళ్ల కింద నేను ఇది వాడేదా అంటే లేదు. అప్పుడు నాకు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏందో తెలియదు. మాకెట్లా తెలిసిందంటే, మా పార్ట్నర్ ఒక పిల్లగాడు, మా ఎమిలీ న్యూమెన్ ఉంది కదా, మన ఈ టీవీలో వస్తుంది కదా, వాళ్ళ పిల్లగాడు ఇంగ్లీష్ లో టాప్ స్కోర్ చేస్తాడు. ఆమె తల కూక్కునేరైనా మా వాడు ఇంగ్లీష్ లో మంచిగా లేడు, దీనికి ఎట్లొస్తుంది గ్రేడ్ అని తల గోదలు. ఎందుకంటే ఆమె అంతకుముందు స్కూల్ టీచర్ గా పని చేస్తే అప్పుడు ఆమెకి అర్థమైంది చాట్ జీపీటీ అని ఒకటి ఉందండి. ఇది 3.5 ఏళ్ల కింద నేను చెప్పేది. 2023, 22, 23 ఆ టైంలో 23లా. అప్పటికి చాట్ జీపీటీ గురించి అంత అవగాహన లేదు చాలా మందికి. మధ్య కాలంలోనే ఆమె చూసి ఏంద్రా నాయన ఈ చాట్ జీపీటీ అనగానే ఆమె దాసోహం అని పెట్టేసింది చాట్ జీపీటీ. నా దగ్గరకు వచ్చి చూపెట్టింది. చూపెట్టంగానే నేను ఏం చేసిన అంటే సాష్టాంగ నమస్కారం చేసిన చాట్ జీపీటీ. అప్పటికి ఇప్పటికి 3 years ఎట్లా చేంజ్ అయిందంటే టెక్నాలజీ, ఇంకా ఇప్పుడు క్లాడ్ అని వచ్చింది, ఇంకా వేరే అన్ని ప్రోగ్రామ్స్ వచ్చినాయి. అసలు మార్వెలస్ అన్నట్టు. సో ఇది నేను సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు కానీ, డిజైన్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరితో కూడా మాట్లాడతా అంటే 99% ఆఫ్ ద పీపుల్ నాకు చెప్పింది ఏంటంటే, మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాము.
ఇంకా కొన్ని కంపెనీస్ అయితే కంపల్సరీ వాడాలి, లేకుంటే తీసి పడేస్తున్నారు. ఎందుకంటే ఒక 40 గంటలు చేసే పని మీరు 2 గంటలు చేయొచ్చు. చేసేటప్పుడు మీకు డబ్బులు ఇస్తానప్పుడు ఎన్ని టైం వేస్ట్ కదండి మీరు చేసే పని. సో దానికోసం కూడా చాలా మంది కంపెనీస్ అడాప్ట్ అయిపోయాయి. ఫస్ట్ ఏమన్నారు, వామో ఇది కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదేదో ఉంది. కంప్యూటర్లు కూడా అట్లా అన్నలో చూసిన నేను. అట్లా నా లైఫ్ లో నేను ఎన్ని చూసినా అంటే 2012 నేను ఇక్కడికి వచ్చి ఒక 6 నెలలు ఉన్నా అండి. అది ఇండియాలో 6 నెలలు ఉన్నా. ఇండియాలో 6 నెలలు ఉన్నప్పుడు అప్పుడు యుఎస్ లా గూగుల్ మ్యాప్స్ వచ్చినాయి. అప్పుడు మాకు మేము మొత్తం వాడేది గూగుల్ మ్యాప్స్. నేను ఇండియాకి వచ్చానండి, అస్సలు ఇండియాలో గూగుల్ మ్యాప్స్ అంటే రానే రావు, ఎవ్వడు వాడడు. మనకు వీధి పేర్లు లేవు, మనకు అసలు వీధి అసలు పనే చేయదు, వీధి నెంబర్లే లేవు, మనకు అసలు ఏం పని చేయని చెప్పిన నేను. అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇండియాలో ప్రతి ఒక్కరు గూగుల్ మ్యాప్స్. ఆటోడు గూగుల్ మ్యాపే, కారోడు గూగుల్, సైకిల్ మోటార్ గూగుల్ మ్యాపే, నడిచిపెట్టోడు కూడా మ్యాప్స్ చేసుకుంటారు. ఇంతకు ముందు మనం ఇక్కడ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేశాలు కూడా మారాల్సిన అవసరం లేదు. పక్కా తెలంగాణ వాళ్ళు ఉంటారు, వాళ్ళ రిలేటివ్స్ అంతా తెలంగాణలోనే. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి సంబంధం ఉండదు. బట్ ఏదైనా రీజన్ వచ్చి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వచ్చారే అనుకుందాం. ఇంతకు ముందు భయం వేసేది అసలు ఏరియాలు ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా అని. ఇప్పుడు ఆ భయమే లేదు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అవును, మా లా గ్రాడ్యుయేట్ అన్నప్పుడు బార్ కోర్స్ అంటే మా ఫ్రెండ్ మొహమ్మద్ రఫీ ఉండే. అతను ఏం చేసిండంటే అండి, ఆటో దిగి మన నాంపల్లి మన రైల్వే స్టేషన్ దిగి ఆటో ఎక్కి హోటల్ దగ్గర చెప్పిండు. వాడు మంచిగా తిప్పుకొని మంచిగా హోటల్ చేరిపిండు, మంచిగా హోటల్ చేరిండు, మంచిగా పొద్దుగా లేచి పనులు కొట్టుకున్నాడు. ఇట్లా కట్టను తెరిచి చూస్తే ముందే ఉంది నాంపల్లి స్టేషన్. ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ తోటి ఎంత డెవలప్మెంట్ వచ్చిందంటే మీరు చూడండి, కొన్ని ఇండస్ట్రీస్ కంప్లీట్ వైప్ అవుట్ అయిపోయినాయి. సింపుల్ చెప్తానండి, ట్రావెల్ ఇండస్ట్రీ అండి. మా అంత ముందు టికెట్లు కొనాలంటే ఏంది, అక్కడ పోయి మన దగ్గర కూర్చొని టక్ పడేది కొట్టేది, మన దగ్గర పోయి టికెట్ పోయి మన దగ్గర పైసలు పెట్టుకోలేదు. మన దగ్గర లేకపోతే వాడు ఫోన్ చేస్తే వాడు ఎత్తాడు, ఎందుకంటే బేకార్ నాయలు ఉంటాడు, వీడు టికెట్ కొనడం నా టైం చేస్తాడు. ఎందుకంటే అప్పుడు టికెట్ కొనాలన్నా మన దగ్గర $20 తక్కువ అంటే మన దగ్గర పోయి పైసలు పట్టుకొని మన దగ్గర పోయి కూర్చున్నాయి. ఆ ఇండస్ట్రీ మొత్తం వైపౌట్ అయింది. ఓకే, ఆ తర్వాత మీకు ఇంకోటి టాక్సీ ఇండస్ట్రీ చూడండి, ఏమైందంటే ఈ టాక్సీ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటే టాక్సీ ఇండస్ట్రీ. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ లో మీకు 1,00,000 ఊబర్ ఓబలాలు ఉన్నాయి, మీకు 1,00,000 కార్లు ఉన్నాయి ఊబర్ ఓలా. మీరు చెప్తే తప్ప అవును కదా, అప్పట్లో టాక్సీ ఫెసిలిటీ ఉండేది అని గుర్తు రావట్లేదు. అవును, ఇదివరకు ఆటో వాళ్ళు ఇదివరకు ఆటో వాళ్ళు ఏంది, చేయబెట్టి ఎక్కడ పోవాలి అని చెప్తే ఫస్ట్ మీరు అన్నట్టు ఆంధ్ర నుంచి మన దగ్గర వచ్చిందంటే వాడు చుట్టూ తిప్పుకొని వచ్చేసి మీటర్ మీద ఎక్స్ట్రా డబ్బులు తీసుకుని అప్పట్లో జోగులు కూడా ఉండేవి, ఈ గల్లీ నుంచి ఆ గల్లీకి వెళ్ళడానికి వాళ్ళు చేసిన మోసాలు 200-300 తీసుకునేవాళ్ళు అని. అవును, ఇప్పుడు ఏంది ఊబర్ ఓలా ఇంకో ర్యాపిడో ఏమో ఉన్నాయి మీకు ఇండియాలో, టక్కన కొడతాను. అసలు నేను ఆటోలతో మాట్లాడండి అండి అక్కడ, వాళ్ళు చెప్పిన మరి నీకు ఎన్ని రెగ్యులర్ బుకింగ్ వస్తారా, ఎన్ని స్మార్ట్ బుకింగ్ వస్తారా, 80% 90% సో ఈ స్మార్ట్ ఫోన్ తోటి బుకింగ్ అంటారు. ఎంత చేంజ్ అయిపోయింది. ఇవన్నీ చేంజెస్ మీరు నాకన్నా చాలా చిన్న ఏజ్ లా మీరు చూసినారు, నేను ఇంకా చాలా చూసిన. ఇటువంటి చేంజెస్ ఇంకా వస్తాయి. ఇప్పుడు యుఎస్ కు పోయే వాళ్ళు కానివ్వండి, ఎవరు కూడా కానివ్వండి, యుఎస్ లో వదిలేండి, ఇండియాలో కూడా మీరు కనుక టెక్నాలజీ అడాప్ట్ చేయకపోతే మీరు విదౌట్ అయిపోతారు. మీరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేయలేదనుకోండి సర్వైవ్ కాలేరు, కంప్యూటర్ యూజ్ చేయలేదనుకోండి సర్వైవ్ కాలేరు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వైవ్ కాలేరు. ఇప్పుడు అమెరికా అనేది మన ఇండియన్స్ కి లేదంటే వేరే కంట్రీ వాళ్ళకి కూడా ఒక డ్రీమ్ అండి అది. సో ఈ డ్రీమ్ ని ఈ ఏమైనా చేంజ్ చేసేస్తుందా? తప్పకుండా చేంజ్ చేస్తుందండి. మనకు కంప్యూటర్ వచ్చినప్పుడు ఏం చేసిండు, మన పూర్వీకులందరూ ఏం చేసి పిల్లలందరూ ఏం చేసినండి, మంచిగా పోయి కంప్యూటర్ నేర్చుకున్నారు, మంచి జాబులు వచ్చినాయి, మిలినియర్లు అని అందరూ. ఎనీబడి హూ ఇస్ అబౌవ్ 40 years దేర్ 90% ఆఫ్ ఇండియన్స్ అందరు మిలియనియర్స్ అక్కడ అయిన కదా వాళ్ళందరూ. అయితే అప్పుడు ఏం చేసిన వాళ్ళు, కంప్యూటర్స్ వాజ్ ద హాట్ థింగ్. అమీర్పేటలో అయితే ఎట్లా నచ్చిందంటే మా ఆవిడ యుఎస్ నుంచి వచ్చి అమీర్పేటకు వచ్చి నేర్చుకొని పోయింది కోర్సెస్, java.net అప్పుడు వచ్చి నేర్చుకొని పోయింది అక్కడ. అట్లా ఉండే అండి అమీర్పేట. సో అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది నేర్చుకోవాలి.
నేర్చుకోవడం ఒక్కటే కాదు, వాడకంలో పెట్టాలి, బాగా వాడకంలో పెట్టాలి, ప్రతి దాంట్లో వాడకం పెట్టాలి, పెట్టేసి దాంట్లో డెవలప్ అయితే బెటరు. ఇప్పుడు మీకు ఇంకా చెప్పాలంటే అగ్రికల్చర్ లేబర్ లో కూడా డెవలప్మెంట్ అవుతుంది. కార్ డ్రైవర్స్ ఎలిమినేట్ అయిపోతాయి మీకు. అంటే మీరు అంటారు లేదు ఇండియాలో కార్ డ్రైవర్స్ ఎలిమినేట్ కాదంటే అన్న నేను కూడా అన్న మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్ రానే రావా అని చెప్పేసిన, నేనే చెప్పిన ఇంకోలేదు. ఇప్పుడు ఏ జాబ్స్ కి ఏ వల్ల ప్రమాదం ఉంది? అన్ని జాబ్స్ మీరు అన్నట్టు యాంకర్ జాబ్స్ ఉంది, వ్యవసాయదారుని లేబర్ కూడా జాబ్ కు ఇబ్బంది ఉంది. మీరేమంటారు వ్యవసాయదారుడు? ఇప్పుడు ఆల్రెడీ రోబోట్స్ వస్తున్నాయండి, చైనాలో ఆల్రెడీ రోబోట్స్ మొదలైనవి, అంటే మనిషి లాగుంటే. ఇప్పుడు టమాటాలు తెంపాలంటే మన దగ్గర కూలి పని చేస్తే వాళ్ళకు 800-1000 రూపాయలు వేస్తారు, టమాటాలు తెంపుతారు. 8 గంటలల్లో 6 గంటలు పని చేస్తారు. తెలుసు కదా రెస్ట్, మనిషి ఉన్నప్పుడు కూడా రెస్ట్ ఉంటుంది కదా, మీరు నేను ఉంటాం కదా, రెస్ట్ తీసుకుంటే 6 గంటలు రెస్ట్ ఉంటుంది. ఈ రోబోట్ కు రెస్ట్ అవసరం లేదు, ఎండకు ఇబ్బంది ఉండదు, చలికి ఇబ్బంది ఉండదు, రాత్రి ఇబ్బంది ఉండదు, పొద్దుగాల ఇబ్బంది ఉండదు, 24 గంటలు పనిచేస్తుంది. టమాటాలు తెంపుతూనే ఉంటుంది, దానికి ఏది పండిన టమాటాలు ఏది పండిన టమాటాలు అంతా తెంపుతా ఉంటుంది. మొదట్లో కొన్ని మిస్టేక్స్ అయితే ఉండొచ్చు, ఈవెన్చువల్ కరెక్ట్ అవుతుంది. గూగుల్ మ్యాప్స్ లో మొదట్లో కొన్ని ఇబ్బంది లేదు, ఇప్పుడు అందరు గూగుల్ మ్యాప్స్. సో ఏది కూడా ఎలిమినేట్ కాదని మీరు అనుకోవద్దు. కన్స్ట్రక్షన్ జాబ్స్, ఇంజనీరింగ్ డిజైన్ జాబ్స్, ఇవాళ రేపు ఒక పెద్ద బ్రిడ్జ్ డిజైన్ చేయాలంటే వాళ్ళు 15 నిమిషాలు డిజైన్ చేస్తాను. ఇది స్ట్రక్చర్ డిజైన్ చేసిన తర్వాత దాని యొక్క మొత్తం అన్ని స్టడీ చేస్తాను అన్నట్టు. సో ఏవైతే కొన్ని నెలలు పడుతుందో, నేను కొన్ని ఇంటీరియర్ ఆర్కిటెక్ట్స్ తోటి మాట్లాడినండి, వాళ్ళతోటి ఎంత టైం మేము 5 నిమిషాలు చేస్తాం కానీ వానికి ప్రిటెండ్ చేస్తాం మేము, ఎందుకంటే 5 నిమిషాలు ఇచ్చేసాం అనుకోండి మా దగ్గర డబ్బులు ఇస్తారా అంటారు. సివిల్ ఇంజనీరింగ్ పనులండి, మీకు డ్రైవర్స్ జాబ్స్, మాన్యువల్ లేబర్ జాబ్స్. ఇప్పుడు మెక్డొనాల్డ్స్ మీరు ఆర్డర్ చేయాలంటే ఎక్కడండి అలా పెట్టి టికెట్ కొడితే ఆర్డర్ చేస్తాను, కేఎఫ్సీలో పోయినా అంతే మీకు ఆర్డరింగ్ జాబ్స్. అయితే ఇప్పుడు ఏంటంటే అందులో పోయి చికెన్ అవి వండే వాళ్ళు మాత్రం వాళ్ళు సేఫ్ కదా అంటే వాళ్ళు కూడా సేఫ్ కాదు, అవి కూడా వచ్చేసినాయి, రోబోసే ఉండేస్తాయి. సో ఏది సేఫ్ కాదు, యాంకర్ జాబ్ సేఫ్ కాదు, లాయర్ జాబ్ సేఫ్ కాదు, జడ్జ్ సేఫ్ కాదు. ఎందుకంటే అన్ని డాక్యుమెంట్ పెట్టి టక్ పెట్టేస్తే జడ్జిమెంట్ మొత్తం డ్రాప్ చేసి పడేస్తుంది వాని ఇష్టం, వాడు చెప్పినట్టుగా. సో ఇప్పుడు అన్ని డిక్టేట్ చేసి ఇప్పుడు అన్ని ఒక 500 పేజెస్ ఒక అవగాహన వచ్చిన తర్వాత అతను డిక్టేట్ చేస్తే మొత్తం డ్రాప్ చేసి పడేస్తుంది. అంటే డ్రాఫ్టర్ జాబ్స్, టైపిస్ట్ జాబ్స్, స్టెనోగ్రాఫర్ జాబ్స్. స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఎప్పుడు పోయినాయండి, టైపిస్ట్ జాబ్స్ కూడా ఎప్పుడు పోయినాయి. అన్ని ఏవి కూడా పోలీస్ జాబ్స్ పోతాయి అంటారు. పోలీస్ జాబ్స్ కూడా పోతాయి. పోలీస్ జాబ్స్ ఎట్లా పోతాయి అంటే, మీకు చైనాలో ఆల్రెడీ ఏమైందంటే మొత్తం అన్ని టీవీ కెమెరాలు పెట్టేసినట్టు ఎక్కడికక్కడ పెట్టేసి వాళ్ళకు ఒక అనాలిసిస్, ఈ వీడు ఇటువంటి దగ్గర పోయి ఇటువంటి శకలు చేస్తే వీడు క్రైమ్ చేసడానికి ప్రొపెన్సిటీ ఎక్కువ ఉందని ఆల్రెడీ వాళ్ళకి ఆర్టిఫిషియల్ చేసి, సో వాని మీద ఎక్కువ నిఘా పెడతారు. వానికి ఇచ్చేస్తారు, నాయన నువ్వు ఉన్నవరా వాచ్ లిస్ట్ అంటే వద్దురా నాయన నేను చదువుకొని పోతా. సో ఏ పొజిషన్, డాక్టర్ పొజిషన్స్ ఆర్ ఈజీ టు బి ఎలిమినేటెడ్. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఐ డిటెక్షన్ లో వాళ్ళు ఏమంటారంటే కంప్యూటర్ ఇస్ ఏబుల్ టు డిటెక్ట్ మచ్ బెటర్ దెన్ ద పర్సన్ అంటారు. ఏ జాబ్స్ కూడా పోతాయని మీరు పోవని అనుకోదు, అన్ని పోతాయి. కానీ వీటన్నిటిని ఆపరేట్ చేయడానికి అయితే మాత్రం మనుషులు కావాలి. సో ఏ జాబ్స్ కి డిమాండ్ ఉంటుంది? డెఫినెట్లీ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అన్నది మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయి. దేని మీద? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెడతాను పైసలు. అన్ని కంపెనీస్ పెడతాను, ప్రతి కంపెనీ, కోకోకోలా కంపెనీ, పెప్సీ కంపెనీ, మీరు చెప్పండి ఏ కంపెనీ, అన్ని కంపెనీస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెడుతున్నాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెట్టినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్ అనేవి పెరుగుతాయి. కాకపోతే అందులో ఏంటంటే, అందులో కొద్దిగా కొన్ని జాబ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది అన్నట్టు. సోల్జర్ జాబ్ ఎట్లా పోతుంది? మీకు చెప్పి తినండి, ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ పోయి పట్టుకోవాలనుకోండి, ఇప్పుడు సోల్జర్ పోతే వానికి రిస్క్ ఉంటుంది,
రోబోట్ ను పంపించింది అనుకోండి, ఫెయిల్ చేసిండు ఒకరిని, ఒక రోబోట్ పోతే ఇంకోటి వస్తుంది. సో సోల్జర్స్ అప్పుడే రిస్క్ ఉన్నాయండి. ఇలా చెప్పుకుంటూ పోతే సార్, ఇవాళ చెప్పుకుంటూ పోతే మనలో ఒక తెలియని భయం అయితే వస్తోంది. ఎందుకంటే యుఎస్ వెళ్ళి చదవాలనుకునే ఇండియన్ స్టూడెంట్స్ కి కొన్ని కోర్సెస్ మీద అవగాహన ఉంది, ఆ కోర్సెస్ లో మాత్రమే ఆపర్చునిటీస్ ఉన్నాయని కాస్త బ్లైండ్ గా వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఏఐ వల్ల మొత్తం అంతా మారిపోయింది. ఏ కోర్సెస్ చేస్తే ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏ వేలో వెళ్ళాలి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఇప్పుడైతే నేనైతే ఏఐ కోర్స్ అన్నది పర్టికులర్ గా ఉండదండి. ఓకే, ఇప్పుడు మ్యాథ్స్ కోర్స్ మాదిరి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అన్నది ఉండదు. సో ఇది మోర్ ఏంటంటే మోర్ యూటిలైజేషన్ బట్టి ఉంటుంది. మీరు ఏ పని చేసినా దాన్ని ఎట్లా యూటిలైజ్ చేస్తుంటారు. రెండు ఉంటాయండి. ఒకటి ఏంటంటే మీ వర్క్ లో యూటిలైజ్ చేయడం ఒకటి, దాన్ని ప్రోగ్రామ్ చేయడం అనేది ఇంకోటి. ఓకే, సో ఈ రెండిట్లో కూడా మీకు అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు యాంకర్ ఉన్నారండి, ఓకే, మీ పిక్చర్ పెట్టి మీ ఒక దాన్ని తయారు చేసి మీరే చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఒక న్యూస్ తయారు చేయొచ్చు. ఓకే, ఇవన్నీ మీరు నేర్చుకోవాలి, డ్రాఫ్ట్ ఇవన్నీ నేర్చుకోవాలి కంపల్సరీ. సో ఇప్పుడు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది 99% ఆఫ్ ద పీపుల్ నాతో అగ్రీ అవుతారు. నేను వాళ్ళతో అగ్రీ అవుతాను. వాళ్ళని అది ఇవన్నీ ఎలిమినేట్ అవుతాయి. కాబట్టి వాటిని ఎట్లా బెటర్ యూజ్ చేసుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాటితోటి మనం ఎట్లా బెనిఫిట్ అవుతాము. కంప్యూటర్స్ తోటి ఎట్లా బెనిఫిట్ అయినా మనం అందరు లాయర్లు బెనిఫిట్ అయ్యారు, జడ్జిలు బెనిఫిట్ అయ్యారు. మీకు మీరు ఢిల్లీ పోవాలంటే సికింద్రాబాద్ పోయి ఆ టికెట్ కౌంటర్ కూర్చొని కొనుక్కో, టికెట్ బుక్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చే సికింద్రాబాద్ నుంచి తెలుసు నాకు. ఏమన్నాయండి అవన్నీ కౌంటర్స్ ఇప్పుడు టక్ 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 కొట్టి పడేస్తాను. మీరు చెప్తుంటే తప్ప అలాంటి ఒక శ్రమతో కూడిన పనులు ఉన్నాయన్న విషయం కూడా మర్చిపోయారు చాలా మంది. మర్చిపోయారు. ఇంతకుముందు టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ దగ్గరలో ఉన్న స్టేషన్ కి వెళ్ళి సికింద్రాబాద్ వెళ్ళి ఆ క్యూలో నుంచి 2-3 గంటలు వెయిట్ చేసి తీసుకునే వాళ్ళం. ఇప్పుడు అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలు కూడా చేతిలో ఫోన్ లో పట్టుకుని తీసుకుంటున్నారు. నేను చైతన్యపురం నుంచి దిల్సుఖ్నగర్ దాకా నడుచుకుంటూ పోయి దిల్సుఖ్నగర్ నుంచి బస్ ఎక్కి సికింద్రాబాద్ పోయి సికింద్రాబాద్ స్టేషన్ లో కొనుక్కొని మళ్ళీ వెనక్కి వచ్చి అప్పుడు నేను ఢిల్లీ పోయేది. అంటే ఒక పూట అంతా అటు పోతుంది, పోయి కొనుక్కోవడానికి, మన టికెట్ కొనుక్కోవడానికి పోతుంది. సో అట్లా డెవలప్మెంట్ అన్నది బాగా అవుతుంది, కంపల్సరీ అయింది. ఇవన్నీ మోడిఫికేషన్స్ కు మీరు కంపల్సరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది. ఇంకోటి ఏంటంటే ఇది ఎవర్ చేంజింగ్ అండి. ఇవాళ ఒక పర్టికులర్ థింగ్ క్లాడ్ అని ఇప్పుడు వచ్చింది, రేపు గ్రాక్ అని వస్తుంది, రేపు ఇంకే గ్లీక్ అని వస్తుంది, ఏదో పేరు వస్తుంది. వీటిని అన్నిట్ల తర్వాత వాటిలలో కూడా మూవీ ఇండస్ట్రీ ఉందనుకోండి, ఇప్పుడు మూవీ డైరెక్టర్, మూవీ ప్రొడ్యూసర్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇందులో అడాప్టేషన్ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ అడాప్టేషన్ నేర్చుకొని డెవలప్మెంట్ చేసుకొని చేయాలి. సో డెఫినెట్లీ ఎడ్యుకేషన్ అన్నది ఇందులోనే ఉండాలి. ఏ ఆక్యుపేషన్ చేసినా కూడా ఆ ఆక్యుపేషన్ లో కంప్యూటర్స్ ఎక్కువ వాడిన వాళ్ళు ఇంతకుముందు ప్రోగ్రెస్ అయినరా కాలేదా? కంపల్సరీ. ఇప్పుడు ఏంటండి, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలంటే వాడు ఏం చేస్తాడు, ఒక స్మార్ట్ ఫోన్ పెట్టుకుంటే యూట్యూబ్ ఛానల్ అయిపోయింది. ఒకప్పుడు ఛానల్ పెట్టాలంటే అప్పటి కాలంలో ఎన్ని ఖర్చులు అయింది, కోట్లు ఖర్చులు అయ్యేది. ఇప్పుడు ఏంటంటే వాడు ఒక స్మార్ట్ ఫోన్ పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకుంటాడు. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ అయినాయి, మనకు ఇంకా డెవలప్మెంట్స్ అవుతాయి మనకు. వీటిని మనం యూటిలైజ్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోకపోతాం. అయితే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉన్నారు, ఓకే, ఆపరేషన్స్ థియేటర్స్ లో కూడా ఏఐ వచ్చేసింది అని అంటున్నారు. బట్ నేను ఒక డాక్టర్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే చేసేది రోబోటిక్ సర్జరీని, రోబో ఉంటుంది, కానీ దాన్ని ఆపరేట్ చేసేది ముందుగానే దాన్ని ఎక్కడెక్కడ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి ఏంటి ఇదంతా కూడా మనం ప్రీ ప్లాన్ గానే దాంట్లో ఫోకస్ చేసి పెట్టేస్తాం. ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ తో మాట్లాడినప్పుడు చెప్పారు. అంటే ఎంత రోబోటిక్ సర్జరీస్ జరుగుతున్నా సరే దాన్ని ఆపరేట్ చేసేది మాత్రం డాక్టర్స్, డిఫరెంట్ రంగాలలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకియాట్రిస్టులు ఉన్నారు, రోబో వచ్చి నీ మానసిక సమస్యకి సంబంధించి అయితే మందులు ఇవ్వలేదు కదా, నీకు కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటే రోబో అయితే ఇవ్వలేదు కదా, దానికి ఖచ్చితంగా మనుషుల అవసరం ఉంది కదా. అలా కొన్ని రంగాలలో కొన్ని స్కిల్స్ మీద ఫోకస్ చేసినట్లయితే కెరీర్ బాగుంటదని కూడా వింటున్నాం. మీరేమంటారు? ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్టే. కాకపోతే ఏంటంటే అందులో కూడా
ఇప్పుడు సైకియాట్రిస్టే అన్నారు మీరు పర్టికులర్, ఎందుకంటే మిగతా ఫిజికల్ థింగ్స్ మనకు తెలుసు. సైకియాట్రిక్ అన్నది మనకు అది కొద్దిగా చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్ అది. అయితే ఇప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి మనం పోతాం, మనం మాట్లాడతాం, సైకియాట్రిస్ట్ మొత్తం నోట్స్ తీసుకుంటాడు, పెట్టుకుంటాడు. మళ్ళా 6 నెలలకు పోతాం, మళ్ళీ మాట్లాడతాం. ఎంతమందిని గుర్తుపెట్టుకుంటాడండి వాడు? ఎంతమందిని గుర్తుపెట్టుకుంటాడు? తర్వాత మనం చేసే నోట్స్, మనకు వచ్చిన వేరే వాడు పెట్టుకున్న నోట్స్ అవన్నీ వాడు అనలైజ్ చేయాలి కదా. అవన్నీ అనలైజ్ చేసడానికి కూడా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలి. వాడి అందులో ఏమి తప్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఒక నాకు ఇంకొక డౌట్ వచ్చింది సార్, అంటే ఆ పర్సన్ ని రీప్లేస్ చేస్తుందా, లేదంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళ హిస్టరీ అంతా రాసి పెట్టుకుని ఒక ఫైల్ మెయింటైన్ చేస్తారు కదా. ఇంతకు ముందు మీకు అర్థమై ఉంటుంది, ఇంతకు ముందు మనం డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మన దగ్గర పట్టుకుని మనం వెళ్తా ఉండేవాళ్ళం. ఏది లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు నీ చిట్టి చూపించు అనేవారు. ఇప్పుడు మనకి ఇవ్వట్లేదు ఆ ప్రిస్క్రిప్షన్, వాళ్ళే సిస్టమ్ లో దాన్ని ఫీడ్ చేసేసుకుంటున్నారు. మనం సైలెంట్ గా వెళ్ళి మన పేరు నంబర్ చెప్తే చాలు, ఇంతకు ముందు మనకి ఏ జబ్బు వచ్చింది, మందులు వచ్చేస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఆ పేషెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని హెల్ప్ చేయడంలో ఏఐ ఉపయోగపడుతుందా, లేదు అని అంటే డాక్టర్ ప్లేస్ లోనే ఏఐ కూర్చుంటుందా? డాక్టర్ ప్లేస్ లో ఏఐ కూర్చునేది ఇప్పుడు తొందర లేదు. ఓకే, అది నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గర ఒక 500 పేజీల నోట్స్ ఉంది. వాడు 500, మనం పోయినప్పుడల్లా 500 పేజీల నోట్స్ చదవాలి. చదవగలడా? చదవలేడు. మన సమ్మరీ కావాలి. ఇప్పుడు ఎందుకంటే మా దగ్గర ఉంటాయి కేసులు, నా దగ్గర 500 పేజీలు ఉంటాయి నా దగ్గర. ఆ ఏడ చదువుతాం, వాడు వచ్చి మాట్లాడినప్పుడు కన్సల్టేషన్ వచ్చినప్పుడు ఏడ చదువుతాం, వాటి సమరైజేషన్ కీరా నాకు 200 వర్డ్స్ లీరా, 2 పేజీలు లీరా అంటే మొత్తం ఇచ్చేస్తుంది కదా. తర్వాత ఏంటంటే, ఈ ఏఐ తోటి జాగ్రత్తగా ఉండాలంటే, మీరు దానికి తగ్గట్టుగా మీరు ట్రైన్ కావాలి, దాన్ని కూడా మీరు ట్రైన్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఏఐ కూడా మీకు కస్టమ్ మేడ్ ఉంటుంది అన్నట్టు. రాహుల్ రెడ్డి ఇమిగ్రేషన్ లాయర్, హ్యూస్టన్ టెక్సస్, దాని కస్టమ్ మేడ్ ఉంటుంది. దానికి కస్టమ్ మేడ్ ఉంటుంది దాన్ని బట్టి. సో ఫస్ట్ మేము ఫీడ్ చేసినప్పుడు అది ఏదో ఇస్తా ఉంటుంది అన్నట్టు. అది ఎట్లా మనకు కరెక్ట్ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్, దాన్ని ఎట్లా ట్రైన్ చేయాలి, మనం దానికి క్వశ్చన్స్ ఎట్లా వేయాలి, అది ఆన్సర్స్ ఇస్తే ఏది నమ్మొచ్చు, ఏది నమ్మొచ్చు. మనం ఫస్ట్ కేసు ఇచ్చి మొత్తం స్టడీ చేసి అరే నాయన ఈ మిస్టేక్లు ఉన్నాయి అని చెప్తా ఉండాలి దానికి. ఓకే, పోతా అంటే అది కూడా డెవలప్ అయింది, దాంతో పాటు నువ్వు డెవలప్ అయింది. ఓకే, ఇప్పుడు ఇంకోటి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సైకియాట్రిస్ట్ కానీ డాక్టర్స్ కానీ రీప్లేస్ చేస్తారు. రీప్లేస్ చేసినా చేయకపోయినా 10 మంది చేసే జాబు ఒక్కడు చేయొచ్చును. అంటే ఏందన్నట్టు, దాదాపు 9 మంది జాబ్ పోయినట్టే. ఇప్పుడు యుఎస్ లో ఏమైతుందండి, దేర్ ఆర్ మాస్ ప్లే ఆఫ్స్ ఇన్ ద ఐటీ సెక్టర్, మాస్ ప్లే ఆఫ్స్. ఇప్పుడు ఒక రూమర్ ఏంటంటే 100,000 ఇండియన్స్ అందరూ కూడా వెనుకకెళ్ళి వచ్చేస్తాను లే ఆఫ్స్ తోటి అని అంటారు. ఉన్నది, నమ్ముతారు. 100,000, 1,00,000 మంది ఎవరు H1 మీద ఉన్న వాళ్ళు, H4 మీద ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ వస్తారని. ఎందుకంటే నేను చూస్తాను రోజు. అయితే మీరు ఒకటి అడుగుతారు, వామ్మో మరి ఐటీ ఇండస్ట్రీ మొత్తం అంతే వాళ్ళు తీసిపోయినట్టే? అబ్సల్యూట్లీ కాదండి. స్టాక్ మార్కెట్ లో ఐటీ పెరిగినంత ఏదీ లేదు అసలు. నాస్డాక్ అంటదండి ఐటీని రిఫ్లెక్ట్ చేసేది. అది ఇట్లా స్కై రాకెట్ అండి. దాంట్లో పైసలు పెట్టినోడు, నేను కూడా కొద్దిగా పెట్టిందండి కానీ, సో చాలా ధనవంతులు అయిపోయారు ఐటీలో. వాళ్ళేమో ప్రతి ఒక్కరు, ఫేస్బుక్ లే ఆఫ్, మైక్రోసాఫ్ట్ లే ఆఫ్, గూగుల్ లే ఆఫ్, అందరు లే ఆఫ్ అయినా కూడా ఇవన్నీ స్టాక్స్ పైన ఉన్నాయి. ఇవన్నీ స్టాక్స్ పైన ఉన్నాయి. సార్ ఇప్పుడు ఈ H1B పైన ఎవరైతే ఫోకస్ చేస్తున్నారో, అంటే వర్క్ చేస్తున్నారు ఐటీ ఉద్యోగులు, వాళ్ళైతే కాస్త ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది కదా సార్, ఆందోళన చెందాలి కదా. అందరూ ఆందోళన చెందాల్సిందే. ఇంకోటి ఏమంటే, యంగ్స్టర్స్ ఏమంటారు, ముసలి కుక్కకు కొత్త ట్రిక్ నేర్పితే కష్టం అంటారు. సో అయితే ఈ ఎవరైతే 35 నుంచి ఎబో ఉన్నారో వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకుంటే అంత మంచిదండి. అందులో ఎంత ఫాస్ట్ గా డెవలప్ అంటే అంత మంచిది. ఇంకా నేను చాలా చూస్తాను ఈ మధ్య 35 ఎబో పీపుల్ లే ఆఫ్స్ బాగున్నాయి. 25 నుంచి 35 దాకా మంచిగా ఉంది, 35 నుంచి ఎబో లే ఆఫ్స్ బాగున్నాయి. వాళ్ళ అడాప్టేషన్ అనేది కొద్దిగా స్లో ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. అక్కడ లే ఆఫ్స్ బాగున్నాయి. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసిపోతే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక్కటండి, ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్, ఇంకో 10 మంది సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్లు ఉన్నారు.
ఇప్పుడు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసి నేను 10 మంది చేసే పని నేను ఒక్కని చేయగలుగుతాను. అనగానే వానికి ఏం ఫీలింగ్ వస్తుంది? మిగతా 9 మంది అవసరం లేదు. ఆ మిగతా 9 మందిలో ఇంకో 2 అనుకోండి, వాళ్ళు కూడా పెర్ఫార్మ్ చేసింది అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు? 7 మంది తీసి బయటపడేరా. 7 మంది తీసిన తర్వాత మేబీ మాతోటి ఇంకా వేరే పని చేపిస్తారు. కానీ ఆ 7 మంది ఎవడైతే నేర్చుకొని అడాప్ట్ చేసుకుంటూ వాడు వెళ్ళిపోతుంది, వాడు ఖతమైపోతుంది. ఇప్పుడు ఈ ఏఐ వల్ల యుఎస్ కంపెనీలు కూడా కాస్త తక్కువ మందిని నియమిస్తున్నారా? వాళ్ళ ఎంప్లాయీస్ కూడా తగ్గిస్తున్నారా? ఖచ్చితంగా వాళ్ళు పబ్లిక్ అనౌన్స్ చేస్తుండ్రు. మైక్రోసాఫ్ట్ అనౌన్స్ చేసింది, ఫేస్బుక్ అనౌన్స్ చేసింది, ప్రతి కంపెనీ అనౌన్స్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో. ప్రతి కంపెనీ తగ్గిస్తుంది, కానీ వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది, వాళ్ళ ప్రాఫిట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినప్పుడు 10 మందిలా ఒక్కడే చేస్తాను, లేదా 2 చేస్తాను, 10 మంది చేసాను, 7 మంది తీసి బయటపడేస్తాను. ఈ ఉన్న 2-3 మాత్రం కొద్దిగా సాలరీస్ పెంచుతాను మంచిది. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? ఎవడైతే అడాప్ట్ అయిందో వాడు మంచుకున్నాడు, మీకు తొలసా కనెక్ట్. ఇప్పుడు టెక్నికల్ గా ఎవరైతే ఉన్నారో ఈ టెక్కీస్ లే ఆఫ్స్ కి ఏఐ కారణమేనా? 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి 2021 లో అప్పటికి ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా మొదలైతే 21, 22, 23 మొదలైతే లెఫ్ట్ రైట్ బాగా హైర్ చేసిండంటే అప్పుడు. మీకు అప్పుడు ఆ టైంలో అసలు తెలుగు అని రెజ్యూమే ఉంటే చాలు హైర్ చేసింది, అంతే. తెలుగు పేరు ఉంటుందా హైర్ చేసింది. అట్లా హైర్ చేసిన వాళ్ళు ఏంటంటే, నాకు ఫేస్బుక్ లో జాబ్ వచ్చింది, అమెజాన్ లో జాబ్ వచ్చింది, నీకు చూస్తలే పెద్ద కంపెనీ తీసాడు అని చెప్పి లేజీగా కూర్చున్న వాళ్ళని పెర్ఫార్మెన్స్ ప్లాన్ మీద పెట్టి తీసిపెట్టింది. అమెజాన్ లో అయితే, ఫేస్బుక్ లో కూడా కొంతమంది తీసిపెట్టింది. అంటే అందరూ నాన్ పెర్ఫార్మెన్స్ అంటే కొన్ని ఎక్స్పెరిమెంటల్ సెగ్మెంట్స్ ఉన్నాయి, అవి తీసిపెట్టేసింది. ఓకే, కొందరేమో లేజీ వాళ్ళని తీసిపెట్టేసింది, కొందరు నేను అన్నట్టు కొందరు పీపుల్ అడాప్ట్ అయిపోయి పని లేని వల్ల వాళ్ళని తీసిపెట్టేసింది. ఓవరాల్ గా అప్పుడు 2021, 22, 23 హైరింగ్ బాగా అయింది. వాళ్ళు ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కూడా చాలా లే ఆఫ్స్ కూడా అయినాయి, కానీ కొన్ని హైరింగ్స్ కూడా అయినాయి. నేను అన్నట్టు 7 మందిని తీసేసాను. ఈ 7 మందిని దాదాపుగా 35 and above వాళ్ళని తీసేసాను. ఈ యంగ్స్టర్స్ పోరగాళ్ళు వస్తుంది కదండి, వాళ్ళని తీసుకున్నారు వాళ్ళు. సో ఇట్స్ అన్ అడ్వాంటేజ్. యంగ్స్టర్స్ ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా వాళ్ళకు నాలెడ్జ్ ఉంటే వాళ్ళని తీసుకున్నారు. ఓకే సార్, ఇప్పుడు కమింగ్ ఇయర్స్ లో యుఎస్ వెళ్ళాలి అనుకునేదానికి ఈ ఏఐ ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవాలా, లేదు అని అంటే ఒక పెద్ద హెడేక్ అనుకోవాలా? అదే అండి, మన చైనీస్ ప్రాబ్లం ఉన్నది, వేర్ దేర్ ఈస్ ఎ క్రైసిస్ దేర్ ఈస్ అన్ ఆపర్చునిటీ. సో అది ఎట్లా తీసుకునే వాళ్ళు అన్నది, ఎవరు ఎట్లా తీసుకునేది వాళ్ళని పట్టి ఉంటుంది. కొందరేమో క్రైసిస్ అన్నట్టుగా తీసుకుంటారు, కొందరేమో ఇదే మంచి ఆపర్చునిటీ, నీ కమ్మ జాబులు వస్తాయనరా ఏలా, నేను చంపుకుంటారా ఏలా, ఇక నేను వేసుకుంటారా, నీ మంచిగా పోతారా అనుకుంటారు. కొందరు ఉంటారు, వాము ఏలు వస్తాని, జాబులు మొత్తం చేస్తాని, నేను చదివి ఏం లాభం, నేను చేసి ఏం లాభం అనుకుంటారు. వాళ్ళకు ఆపర్చునిటీ ఉండదు. ఓకే సార్, ఇప్పుడు ఏఐ వల్ల H1Bకి సంబంధించి కావచ్చు, లేకపోతే గ్రీన్ కార్డ్ కి సంబంధించిన ఈ స్పాన్సర్షిప్స్ ఉంటాయి కదండి, అవేమన్నా చేంజ్ అవుతాయా? అంటే ఏఐకి పర్టికులర్ గా గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ అన్నది ఏఐ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, పర్టికులర్ గా ఏఐ కంపెనీస్ అంటే మీకు చెప్పాలంటే ఎన్విడియా కంపెనీ కానీ ఇటువంటి కంపెనీస్, అవి వాటి గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ కొద్దిగా ఈజీ ఉండదు. ఓకే, ఇప్పుడు మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ ఇటువంటి కంపెనీస్ ఉన్నాయి కదండి, వాళ్ళు ఏం చేసిండ్రు, ఎంప్లాయీస్ చాలా మంది తీసేసిండ్రు. అయితే అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ రెగ్యులేషన్స్ ప్రకారం మీరు ఒక్కసారి ఒక పర్టికులర్ కేటగిరీల జాబ్ నుంచి తీసేసింది అనుకోండి, వాళ్ళకు మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేయరాదు. ఎందుకంటే గ్రీన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే, ఎవరు కూడా అమెరికన్ వర్కర్ ఈ జాబ్ కు తీసుకుంటానికి రెడీ లేరు అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకే, నువ్వు ఆల్రెడీ అమెరికన్ వర్కర్స్ లే ఆఫ్ చేసినప్పుడు నువ్వు అమెరికన్ వర్కర్స్ లేరు అని ఎట్లా చెప్పగలుగుతావు నువ్వు అని చెప్పి వాళ్ళకు ఒక 6 months బ్యాన్ ఉంది. అట్లా ఈ ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఈ కొన్ని కంపెనీస్ బాగా స్ట్రగుల్ అవుతున్నాయి. ఇవన్నీ పాత కంపెనీస్ అండి. కొత్త కంపెనీస్ అంటే ఇప్పుడు కొత్తగా స్పేస్ ఎక్స్ కొత్త కంపెనీ,
ఆ తర్వాత మీకు చెప్పాలంటే ఎన్విడియా కొత్త కంపెనీ. సో వీటిలలో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ మిగతా కంపెనీస్ లో లే ఆఫ్ అయినారు కాబట్టి ప్రాబ్లం వచ్చింది అలా. ఓకే సార్, ఇప్పుడు ఈ మన ఇండియన్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా, వాళ్ళకి డిమాండ్ పెరుగుతుందా తగ్గుతుందా? నేను అన్నట్టు కొంతమందికి పెరుగుతుంది, చాలా కొంతమందికి తగ్గుతుంది. ఇప్పుడు ఎవరెవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాస్ ట్రెండ్ వాళ్ళకి పెరుగుతుంది. ఎవరెవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వామ్మో ఇది ఎలక నన్ను గరసన్న వాళ్ళు ఉన్నారు కంప్యూటర్, అటువంటి వాళ్ళు పోతారు. ఇప్పుడు ఏఐ మీద ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వచ్చింది. ఏఐ నేర్చుకోకపోతే కనుక మన లైఫ్ కాస్త రిస్క్ లో పడే అవకాశం ఉంది ఆపర్చునిటీస్ విషయంలో అనేది ఒక క్లారిటీ అయితే ఉండింది. సో దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఏఐ మీద ఫోకస్ చేస్తున్నారు. సాధారణంగా మనం చూస్తున్నాం ఈ జనరేషన్ పిల్లల్ని మనం చూస్తున్నప్పుడు. ఇప్పుడు అలా అత్యధిక స్కిల్స్ పెంచుకున్న వాళ్ళకి, కొంతమంది నార్మల్ కెరీర్ వైపు లేకపోతే అట్లా సైలెంట్ గా ఉన్న వాళ్ళకి, ఈ రెండు వాళ్ళ మధ్య ఒక గ్యాప్ పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? డెఫినెట్ గా పెరిగే అవకాశం ఉంటుందండి. నేను అనుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటారు. ఎటువంటి వాళ్ళు కూడా 60 ఏళ్ళ ముసలి కానించి 10 ఏళ్ళ పిల్లల దాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారు. ఎందుకంటే మనం మీకు సింపుల్ గా కంప్యూటర్స్ వాడటం కానివ్వండి, స్మార్ట్ ఫోన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వాడిన వాళ్ళు ఎవరండి? 10 ఏళ్ళ పిల్లగాడు అన్నా కానీ కొద్దిగా సారీ అండి, ఐ విల్ హావ్ టు టేక్ బ్యాక్ ఆన్ దాట్. అది 1.5 years వచ్చింది. ఇప్పుడు 7.5 పిల్లగాడి నుంచి వాడతారు సాఫ్ట్ ఫోన్. 10 ఏళ్ళు తప్పు మాట్లాడు. సో ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నప్పుడు ఇటువంటి ఇప్పుడు 7.5 నుంచి పిల్లగాడు వాడు స్మార్ట్ ఫోన్ వాడతాడు. వానికి ఇస్తే వాడు 7 వల్ల కొడుతున్నాడు. ఆల్రెడీ వానికి ఏ వీడియోలో తెలుసా అండి, వానికి ఎట్ట తెలుసో మనకే అర్థం కాదు. వాడు పోయి అన్ని చూసుకుంటాడు ఉన్నాను, వాడు చూసుకొని పడుతూ అంటాడు 7.5 2 ఏళ్ళకి వాళ్ళకి మాట్లాడరాదు, ఏం రాదు, కంప్యూటర్ అంటారు ఇదిగో. సో ఇవన్నీ చేస్తాను వాళ్ళు. సో డెఫినెట్లీ అందరూ కంపల్సరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వాడుకుంటారు, కానీ ఎవరు ఎక్కువ దాన్ని వాడకంలో చూసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకొని దాన్ని బాగుపడతారో అది బెటర్. మీరు ఉట్టిగా నాకు ఏ వస్తుంది అంటే సరిపోదు. మీరు ఏం చేయాలంటే ప్రతి రోజు వాడి ప్రాక్టీస్ చేయాలి, ప్రతి రోజు దాన్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసి యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఎక్కడ కొన్ని దెబ్బలు పడతాయి మీకు. ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు మాకు డ్రాప్ చేసిన దాంట్లో మిస్టేక్స్ కనబడతాయి. అవి చూసుకొని ఆ మిస్టేక్స్ నెక్స్ట్ టైం చేయకుండా ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలన్నది ప్రతిసారి మనం చూసుకుంటూ చేస్తూనే ఉండాలి. చేసుకున్నప్పుడు మనం ఇంప్రూవ్ అవుతాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అది కూడా మీకు కష్టం ఎక్కుంటుందండి. అది స్వర్ణ గారు, మీరు నా దాంట్లో క్వశ్చన్ అడిగింది అనుకోండి, అది వేరే తీరుగా ఆన్సర్ చేస్తుంది, మీకు వేరే తీరుగా ఆన్సర్ చేస్తుంది. అది సో అది స్వర్ణ గారి ప్రొఫైల్ మొత్తం తీసుకుంటుంది, తీసుకొని దాన్ని పట్టి దాన్ని ఆన్సర్ చేస్తా అంటారు. నాకు తగ్గట్టుగా దాని ఆన్సర్ ఉంటుంది. అవునండి, మీకు తగ్గట్టుగా దాకా. మీరు ఆల్రెడీ ఇప్పుడు చూడండి, యూట్యూబ్ చూడండి, మీరు ఒక పర్టికులర్ సైడ్ అనుకోండి, వైఎస్ఆర్ పార్టీ అనుకోండి, అదే సైడ్ వస్తా అంటది. టీడీపీ అనుకోండి, టీడీపీ సైడే వస్తా అంటది. అది మీరు యూట్యూబ్ నేను చెప్పేది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మాత్రం మొత్తం కష్టం. స్వర్ణ గారు జర్నలిస్టు, షీజ్ అన్ యాంకర్. ఆమె మొత్తం అన్ని ఫీడ్ చేసుకోవాలి. మొదలే ఫీడ్ చేసుకున్న తర్వాత మీరు దాని క్వశ్చన్స్ అడిగితే దాన్ని పట్టి అది చెప్తా అంటారు. అంటే కమింగ్ 5 to 10 years లో ఒక రకంగా చెప్పంటే ఇండియన్స్ కి మంచి అవకాశాలు, ఆపర్చునిటీస్ ఉండే రంగాలు ఏమంటారు? వేటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి మన వాళ్ళు? నేనైతే ఏ రంగంలో ఉన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సివిల్ ఇంజనీరింగ్ లో ఉన్నా ఆర్టిఫిషియల్, మెకానికల్ ఇంజనీర్ ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లాయర్ ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాక్టర్ ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాంకర్ ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జర్నలిస్ట్ ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కార్ డ్రైవర్ ఉన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఆల్రెడీ కొంత వచ్చేసింది. మన మ్యాప్స్ పట్టుకొని ఇప్పుడు ఎవడన్నా మ్యాప్ లేకుండా పోతారా అండి? సో లేదు నేను మ్యాప్ వాడినంటే మీ ఇష్టం. ఇప్పుడు మన తెలుగు స్టూడెంట్ ప్రొఫెషనల్స్ కి రోడ్ మ్యాప్ ఏం చెప్తారు మీరు? రోడ్ మ్యాప్ ఒకటే అండి, మీరు ఏ ప్రొఫెషన్ చూజ్ చేసుకున్నా కూడా ఇదివరకు మా జనరేషన్ ఎవరైతే కంప్యూటర్స్ వాడుకొని పైకి వచ్చిండ్రో, మీ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మీరు ఎంత వాడి దాన్ని ఎంత మీరు మీ ఉపయోగాన్ని వాడుకుంటారో అంత బెటర్ అవుతారు. సో ఫైనల్ గా ఏం చెప్తారు మన స్టూడెంట్స్ కి కానీ పేరెంట్స్ కి కానీ? స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ ఈ రెవల్యూషన్ అన్నది వస్తుందండి,
కంపల్సరీ వస్తుంది. ఎంత మీరు యంగ్స్టర్స్ అడగండి, ఎవరైనా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళు ఎవరైనా అడగండి, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా వస్తుంది, ఎంత ప్రోగ్రెస్ అవుతుంది, ఎవరెవరు వాడుతున్నారు అడగండి, ప్రతి ఒక్కరు చెప్తారు ఇది. అంటే ఇది అంతకుముందు మాకు నేను చాలా చిన్నప్పుడు అండి, నేను ఇప్పుడు 7th 8th గ్రేడ్ ఉన్నప్పుడు నేను కంప్యూటర్స్ అంటే ఏమనుకునేదంటే క్యాలిక్యులేటర్ అనుకునేదండి. నాకు తెలిసినప్పుడు క్యాలిక్యులేటర్ కంప్యూటర్, ఎందుకంటే ఆ సూపర్ మార్కెట్ లో పోయినప్పుడు వాడు క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని కంప్యూటర్ అనుకునేది. నాకు అప్పటిదాకా కంప్యూటర్ మీద ఐడియా లేదు. సో ఇప్పుడు మీరు కూడా ఇంకా ఆర్టిఫిషియల్ అనే వాటికి చాలా మంది వాడని వాళ్ళు, యూజ్ చేయని వాళ్ళు, ఎక్స్టెన్సివ్ వాడని వాళ్ళు. ఎక్స్టెన్సివ్ అంటే మీరు కనీసం ఒక గంటన్నర వాడలేదనుకోండి, అది మీరు వాడనట్టే. ఇప్పుడు మేము సూటిగా మిమ్మల్ని అడుగుతాండి, మీరు ఎన్ని గంటలు స్మార్ట్ ఫోన్ వాడతారు చెప్పండి? అంటే ఆఫీస్ కాల్స్ అవన్నీ కాకుండా అయితే 1-2 hours వాడతాను. 1-2 hours ఏనా? యూట్యూబ్ చూడరా? దానికోసం సార్, అంటే అంత ఫోన్ పట్టుకోను సార్ నేను. అంత ఫోన్ పడతారు, ఓకే. 1-2 hours వాడతారు. మీరు అన్నట్టు యూట్యూబ్ లోను, రీల్స్ లోనే కామెడీ అది చూడడానికి 1-2 hours. 1-2 hours అది. ఇప్పుడు ఫోన్స్ కూడా మనకు చెప్పేస్తుంది స్క్రీన్ టైం ఎంత యూజ్ చేసావు. వాట్సాప్ కూడా స్మార్ట్ ఫోన్ అండి? వాట్సాప్ అయితే కొంచెం బాగానే వాడతాను. ఓకే, వాట్సాప్ వాడతారు. తర్వాత మీకు మ్యాప్స్ వాడతారా? డ్రైవ్ చేస్తారా మీరు? లేదు. ఓకే, మ్యాప్ మరి ఊబర్, ఓలా బుక్ చేసుకుంటారా? ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఊబర్ అది బుక్ చేసుకుంటాం. అది కూడా స్మార్ట్ ఫోనే కదా, మరి అది కూడా వాడతాం కదా. కూర్చొని పోయినప్పుడు కూడా స్మార్ట్ ఫోన్. ఒకవేళ మీరు కార్ లో లేదా స్కూటర్ మీద కూర్చున్నారు అనుకోండి, ఫోన్ తీసి చూస్తారా లేకుంటే ఏం చేస్తారండి? బ్యాగ్ లో పెడతాను సార్. బ్యాగ్ లో పెట్టుకొని కూర్చుంటారా? అవును సార్. అంటే ఒకవేళ 2-wheeler మీద వచ్చామనుకోండి, అది ఎక్కడ పడిపోతుందో అని భయం. 4-wheeler అయితే ఫోన్ పట్టుకుంటాం. చూస్తారు. సో మీరు డెఫినెట్లీ అలా అనుకుంటే లేదు, తప్పది. అలా అయితే తప్పు. మీరు అబద్ధం చెప్పారు. అదే అంటున్నా. అట్లా ప్రతిదానికి ఫోన్ అనుకుంటే మాత్రం మోస్ట్ ఆఫ్ ది టైమింగ్ దాని మీదే, 6 to 7 hours దాని మీద ఉన్నట్టే. 6 to 7 hours దాని మీద ఉన్నారు. సో నేనేమంటానా అంటే, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దాని మీద అంత టైం స్పెండ్ చేసుకోవచ్చు. మీరు టైప్ చేయనక్కర్లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు. ఇప్పుడు మీరు చాట్‌జిపిటి పోయి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఇప్పుడు క్రిస్టియానో రొనాల్డో అండ్ మెస్సీ కంపారిజన్, ఎన్ని వరల్డ్ కప్స్ గేమ్ ఆడిండు, ఎవరెన్ని గోల్స్ కొట్టిండు, టాప్ బౌలర్ ఎవరు, వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంది అని మీరు చెప్పేసి మీరు తెలుగులో మాట్లాడుకోవచ్చు. అదే అసలు అంతవరకు ఎందుకు సార్? మీరు ఏదైతే కొన్ని కీ పాయింట్స్ మాకు పెడతారో అవి ఇంగ్లీష్ పాయింట్స్, నేను చాట్‌జిపిటికి వెళ్ళి దానికి తెలుగు కన్వర్షన్ పెట్టి ఒకసారి చెక్ చేసుకుంటాను. నేను కొన్ని పదాలు తెలుగులోనే మాట్లాడాలని నాకు అనిపిస్తూ ఉంటది. సో దాని గురించి మీరు ఇచ్చిన స్క్రిప్ట్, అదే ఏదైతే పాయింట్స్ ఉంటాయో దాన్ని నేను చాట్‌జిపిటికి వెళ్ళి తెలుగుకి కన్వర్ట్ చేసుకుని ఒకసారి చూసుకుంటాను. నేను చాలా ఈజీ. దాన్ని క్యాలిక్యులేట్ ట్రాన్స్లేటర్ మీరు చాట్‌జిపిటి తోటి ఒకటి ఇంగ్లీష్ అని అనుకోకండి. ఎవరు మిగతా వాళ్ళు ఈ తెలుగులో కూడా మీరు టైప్ కూడా చేయనక్కర్లేదండి. ఇట్లా మాట్లాడితే రెస్పాన్స్ వస్తుంది అక్కడ నుంచి. ఇవన్నీ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో, క్లాడ్, చాట్‌జిపిటి, ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే కొంచెం భయపడాలి. ఎట్ ద సేమ్ టైం ఏదైతే ఆ స్కిల్స్ అనే మీద ఫోకస్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో కంప్లీట్ భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఏదైతే కొంచెం ఈ జనరేషన్ తో పట్టుగా మనం కూడా పరిగెట్టామనుకోండి, అఫ్ కోర్స్ కాస్త అంతా ఇంతలోనన్నా సరే దాన్ని మనం అందుకోగలుగుతాం. ఏంటంటే నేను 20 ఏళ్ళే, నేను మీకన్నా చిన్న జనరేషన్ లో. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ కి మీరు చెప్తుంటే ఒక రకమైన భయం వేసింది, అమ్మా ఏంటి పరిస్థితి ఎలా అని. బట్ మనం దీని గురించి డీప్ గా డిస్కస్ చేసేటప్పుడు ప్రతి దాంట్లోనూ ఏఐకి సంబంధించి హ్యూమన్ కూడా అవసరమే కాబట్టి కొంచెం దాని మీద ఫోకస్ చేసి దానిపైన స్కిల్స్ మనం పెంచుకున్నాం అనుకోండి, మనకు కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అంతే కదా సార్? అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడైతే క్రైసిస్ ఉందో అక్కడ మనకు ఆపర్చునిటీ ఉంది. ఇది చైనీస్ ప్రోవర్బ్. Yes, sir. Thank you so much, sir. Thank you.